ఎంతో ఉన్నత లక్ష్యంతో ప్రారంభించిన ఎర్రన్న విద్యా సంకల్పం సత్ఫలితాలను ఇస్తూ ఉండడం ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. తాజాగా విడుదలైన డిఎస్సి ఫలితాల్లో 130 మంది ఎర్రన్న విద్యా సంకల్పం విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో ప్రజా సదన్లో ఎర్రన్న విద్యా సంకల్పం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. విద్యార్థులకు అందిస్తున్న స్టడీ మెటీరియల్ను పరిశీలించారు. ఎర్రన్న విద్యా సంకల్పం కార్యక్రమాన్ని 2023లో ప్రారంభించామని, ఆర్థిక ఇబ్బందులతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాలేని నిరుద్యోగ యువతకు ఎర్రన్న విద్యా సంకల్పం ద్వారా డిఎస్సి, గ్రూప్ కానిస్టేబుల్ పరీక్షల విషయంలో అవసరమైన కోచింగ్, మాక్ టెస్టులు, మెటీరియల్లను అందజేయడం జరుగుతుందన్నారు. చాలా కూలంకుషంగా ప్రతి అంశాన్ని కూడా డీప్ గా డిస్కస్ చేసి ఆ రోజు మొట్టమొదటి కార్యక్రమం ఎర్రన్న విద్యా సంకల్పం నుంచి మనకి డిఎస్సి, గ్రూప్స్ అలాగే కానిస్టేబుల్ వీళ్ళందరికీ కూడా పుస్తకాలు పంపిణీ చేయాలని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఎవరికైతే దానివల్ల ఉపయోగం కూడా పడుతుందో అటువంటి వాళ్ళని ఎలా ఎంచాలనని నామమాత్రంగా కాకుండా ఏపీపీఎస్సి ఏ రకంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటుందో ఆ విలువలతో శ్రీకాకుళం జిల్లాలో పెట్టుకొని రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేశాం. 8,000 మంది రిజిస్టర్ అయ్యారు. దీనికి కూడా 8,000 మందిలో సుమారు 4,500 మంది ఎగ్జామ్స్ రాయడానికి కూడా వచ్చారు. వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు.